స్టోర్లు తెరవడం, ఇలా బొకేలు ఇవ్వటం, ఇలాంటి కాకా బిజినెస్ ని ప్రికాసం నచ్చావు. నేను ఆఫీసర్నే కాదు, ఆడ పులిని. సో ఇలాంటి ఫార్మాలిటీస్ నా దగ్గర పెట్టుకోక డూ యువర్ డ్యూటీ ఫస్ట్. నా జైలుకి దారి నాకు తెలుసు. పిక్ పాకెటర్స్, గుండాస్ అండ్ మర్డరర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఇది మీ ఇల్లు కాదు, జైల్. ఇక్కడ మీరు మామూలు మనుషులు కాదు, ఖైదీలు. పేరు పెట్టి పిలిచే అర్హత లేదని మీకు ఈ నెంబర్లు ఇచ్చాం. ఇంతకు ముందు మీరు ఎలాగున్నారో నాకు అనవసరం. ఇక్కడ నుంచి మీ బతుకులేంటో తెలుసా? 3 పూట్ల తిండి, 4 గోడలు, 7 ఊసులు, 12 సెల్యూట్లు. మైండ్ ఇట్. రంగు పడింది. కళ్ళు లేవు నీకు? ఇటువైపు ఎవరైనా వస్తాను, నాకు కామన్ సెన్స్ లేదా? ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు కామన్ సెన్స్ మనకుంటాయి మేడం, ఆ పెయింట్ డబ్బాకు ఉండవు కదా, అందుకే కింద పడింది. ఒక్క ముద్ద తినరా తమ్ముడు. తమ్ముడు ఈ చిన్న ముద్ద తిను. ఏరా ఆ జైలరమ్మతో నాకు పెళ్లి చేస్తేనే తింటానా? ఏంట్రా ఇది? కనిపించట్లేదా? ఫోన్ చేస్తున్నా. మీ అమ్మ కడుపులో మాడా, ఇది భోజనవరా? గోల్కొండ టూము ముక్కలు ముక్కలు చేసుకొని తింటున్నట్టుందిరా దరిద్రులారా. డాడీ డాడీ, సైడ్ డిష్ గా మటన్ చాప్స్ కావాలని ఈ వాచ్మెన్ కి టెల్లు డాడీ. ఏంటమ్మా మటన్ చాప్స్ సైడ్ డిష్ గా మటన్ చాప్స్ కావాలా? అన్నయ్య ముచ్చట పడతా తెప్పించచ్చు కదా. ఏంట్రా మటన్ కిలో ఎంత తెలుసా? కిలో ఎంత తెలుసా? 100 రూపీస్. 100 రూపాయలు? ఎస్. అంటే నేను 80 కేజీలు, 80 × 100. డాడీ నా వాల్యూ 8000. నేను చెప్పింది చికెన్ మటన్ గురించి అమ్మా, పంది మాంసం గురించి కాదు. అన్నం బాగా ఉడికిందా? ఉడికింది సార్. ఈ రోజు ఏంటి స్పెషల్? స్పెషల్ ఏందిరా మళ్ళా? రోజు ఉన్నదే అన్నం పప్పు. నంజుకోవడానికన్నా? నంజుకోవడానిక నాటుకోడి లాంటి సూపర్ ఐటమ్ ఉంది చూడండి. చూపించాను. చూసి ఏం చేస్తారా? తర్వాత ఏంట్రా ఏంట్రా అది? ఏంట్రా ఇది? ఎంత ధైర్యం నీకు? పెట్టుకోవద్దు, జాగ్రత్త. నీ ఎంత చూస్తాను రా. తెలుసా? చాలా మంది చూశాను. వదలకపోతే ఏం చేస్తారా? జైలు వస్తుంది. ఏంటి ఇక్కడ గొడవ? రెండోసారి అన్నం అడిగాడమ్మా, లేదన్నామని గొడవ చేస్తున్నాడమ్మా. నీకు నోరే ఎక్కువ అనుకున్నాను, రౌడీజం కూడా చేస్తున్నావా? ఇంకోసారి ఇలా చేసావంటే నీ అంత చూస్తాను. గణేష్, నిజం చెప్పబోతుంటే నన్ను ఎందుకు ఆపేశావు? ఏ నిజం చెప్తావు? బూతు బొమ్మకు తలకాంటించారనా? నేనే లక్ష్యం కోసం జైల్లో ఉన్నాను మర్చిపోయావా? ఏ విషయంలోనూ మనం అధికారుల దృష్టిలో పడకూడదు. బీ కేర్ఫుల్. ఓకే. నా అనుమానం నిజమైతే ఈ రోజు హెల్త్ మినిస్టర్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టుండాలి. హెల్త్ మినిస్టర్ సాంబశివరావు మీద రిటైర్డ్ జడ్జి ఈఆర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం న్యాయ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆరోగ్య శాఖలో జరిగిన హత్యల గురించి, 20 కోట్ల రూపాయల మందుల కుంభకోణం గురించి ఈ కమిషన్ విచారిస్తుంది. న్యాయమూర్తి డిఆర్ నాయుడు దీని గురించి మాట్లాడుతూ, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే దయాదాక్షిణ్యాలు లేకుండా దండించబడతారని అన్నారు. ఏం చేద్దామనా? మ్యాటర్ చాలా సీరియస్ అండి. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ 10 మంది మినిస్టర్లు లేపించారంట, తమరితో కలిపి 11. ఇసంటి కమిషన్లు ఎంక్వైరీలోనే అవాల్సినప్పుడు ఇన్నిసార్లు చూసినా, కానీ ఎవరాడు శంషీర్ తీర్న బతుకుతున్నోని నా చెవులు పట్టుకుని ఆడిస్తాడు. ఇదేందన్నా ఆయనకి ఎప్పుడు చూడు కిచెన్ లో డ్యూటీ వేస్తారు? వీడు వంట బాగా చేస్తాడని. మరి ఇది ఆడోళ్ళు చేసే పని కదన్నా? అవును, వీడు 1/2 గాడే కదరా. మరి జైలరమ్మ తలకాయకు బూతు బొమ్మ అంటిస్తే ఈయనకంత కోపమేందన్నా? అదే మేము చెల్లెలా? వీడి చెల్లెలైతే దాన్ని మన దగ్గర పడుకోబెట్టమనేవాడు కదా.
మీకు కంప్లైంట్ ఇచ్చారని నన్ను కొడుతున్నాడమ్మా. గార్డ్స్ ఇతను తీసుకెళ్లి డాక్టర్లు వేయండి. హాయ్, ఐఎమ్ మస్తాన్. ఏమిటి నా వంక అలా చూస్తున్నావు? నన్ను ఎక్కడో చూసినట్టుంది కదా నీకు. ఖచ్చితంగా చూసే ఉంటావు. ఈ దేశంలోని అన్ని న్యూస్ పేపర్లలో నా ఫోటో పడింది. 400 మందిని బొంబాయిలో, 64 కోయంబత్తూరులో నేనొక్కడే బాంబులు పెట్టి పేల్చి పారేశాను ఈ చేత్తో. సరే, నా సంగతి వదిలి, మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? ఏం చెప్పటం ఇష్టం లేదా? ఓకే, నో ప్రాబ్లం. కానీ నువ్వో విషయం తెలుసుకోవాలి. నాకు చీకటి అంటే చాలా చాలా ఇష్టం. ఆ బొమ్మ తయారు చేసింది వీర్రాజేనమ్మా. ఈ విషయంలోనే వీర్రాజు గణేష్ గొడవ పడ్డారు. కిచెన్లో గొడవ చేసింది వీర్రాజే. ఇన్ని తప్పులు చేసిన వీర్రాజు గవర్నమెంట్ అకౌంట్లో శుభ్రంగా భోంచేస్తున్నాడు. ఏ తప్పు చేయని గణేష్ తన్నులు తింటున్నాడు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అంతమంది ఖైదీల ముందు ఈ బొమ్మ చూపించకూడదని గణేష్ నన్ను ఆపాడమ్మా. గణేష్ మీరు అనుకున్నట్టు క్రిమినల్ కాదమ్మా, పెద్ద జర్నలిస్ట్. మర్డరో మానభంగం చేసి జైలుకు రాలేదు, ఆత్మహత్య చేసుకోబోయి వచ్చాడు. ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు చివరి వరకు చెప్పకపోయినా తను ఆత్మహత్య చేసుకోబోయిన మాట నిజమేనని ముద్దాయి గణేష్ అంగీకరించినందువల్ల ముద్దాయి గణేష్కి 1 సంవత్సర కాలం సాధారణ జైలు శిక్ష విధించడమైనది. వీళ్ళిద్దరిని డార్క్ రూమ్ లో పడేసి గణేష్ రిలీజ్ చేయండి. సారీ, తొందరపడ్డాను. అయినా నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? చేతుల రేఖలు చూసి తెలుసుకోవాలా? దెబ్బలు తిన్నప్పుడు ఎలాగో సైలెంట్ గా ఉన్నావు. ఎప్పుడన్నా మాట్లాడొచ్చు కదా? ఏం మాట్లాడమంటారు? ఐపీఎస్ అంటే ఇండియన్ పనిష్మెంట్ సర్వీస్ కదా, పనిష్మెంట్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ.